అందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తారీఖు నేషనల్ లెవెల్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల వరకు చాలా బ్యాంక్స్ సెలవు ప్రకటిస్తాయి. దాని వెనక ఉన్న కథాకమావిషి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏప్రిల్ 1 ఆ రోజున ఎందుకు ప్రకటిస్తారనే దానికి తెలుసుకునే ముందు మనం ఒక 3 విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే అకాడమిక్ ఇయర్, క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. అకాడమిక్ ఇయర్ అంటే స్కూల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పటి నుంచి మ్యాక్సిమం జూన్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు అకాడమిక్ ఇయర్ అంటారు. క్యాలెండర్ ఇయర్ అంటే అందరికీ తెలుసు, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్యాలెండర్ ఇయర్. దాంతోపాటు ఫైనాన్షియల్ ఇయర్ అనగానే కంపెనీస్కి, బిజినెస్కి, బ్యాంక్స్కి చాలా పెద్ద విషయం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఇయర్ మొత్తం జరిగిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే టర్న్ ఓవర్ నుంచి అకౌంట్స్ క్లోజింగు, కొత్త లెడ్జర్ బుక్స్, కొత్త పుస్తకాలు ఓపెన్ చేసేదాకా. సో ఇంతకుముందు పాతకాలంలో పద్దుల పుస్తకాలు క్లోజ్ చేసేటప్పుడు 31వ తారీఖు పూజలు చేసి కొత్త పుస్తకాలకి కుంకుమలు, బొట్లు పెట్టి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడంతా డిజిటల్ యుగంలో చాలా వరకు అకౌంట్స్లో అప్లికేషన్స్ ఉంటున్నాయి కాబట్టి వాటిని ఎలా మార్పులు చేర్పులు చేసేవన్నీ కూడా ఏప్రిల్ 1 చేసేస్తారు. సో ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్ అనగానే కంపెనీల్లో ఎంప్లాయీస్కి వీళ్ళకి ఇంకా ఎక్కడ లేని వర్క్ అంతా వచ్చి పడుద్ది. ఎందుకంటే ఆ ఇయర్ క్లోజ్ చేయాలి, ఆ ఇయర్లో వచ్చే ప్రాఫిట్స్, లాసెస్ని టర్న్ ఓవర్ కింద చూపించాలి. ఇంకా షేర్ మార్కెట్లో అంటే ఐపీఓ లిస్ట్ అయిన కంపెనీస్ అయితే ఐపీఓతో పాటు ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ అయితే అవన్నీ ఎన్ఎస్సికి, బిఎస్సికి సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ బ్యాంక్స్ మొత్తం క్లోజ్ చేస్తారా అనే దాన్ని చూసుకుంటే బ్యాంక్స్ క్లోజ్ పబ్లిక్కి మాత్రమే క్లోజ్ ఉంటుంది, కానీ ఎంప్లాయీస్, బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఏమేమి బ్యాంకుకి సంబంధించిన ఏటీఎంలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి క్లోజ్లో ఉంటాయి. సో ఫిజికల్ బ్యాంకింగ్ అంటే మనం బ్యాంక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, అంటే బ్యాంకు హాలిడే పబ్లిక్కి మాత్రం, కానీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఏటీఎంస్ పనిచేస్తాయి, ప్లస్ డిజిటల్ అప్లికేషన్లు ఏమైనా ఉంటే వాటికి కూడా పనిచేయవు. మ్యాక్సిమం డిజిటల్ అప్లికేషన్లు కూడా అప్డేట్ చేస్తుంటారు కాబట్టి అవి కూడా పనిచేయవు. సో మిగిలిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఏటీఎం విత్డ్రావల్స్, ఫోన్పే అంటే యూపీఐ పేమెంట్స్, ఇవన్నీ మామూలుగానే వర్క్ అవుతాయి. సో ఈ వీడియో నుంచి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.